హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హను వ్లాగ్స్. ఈరోజు టిఫిన్కి వచ్చేసి రాగి దోశ అయితే వేసాను. పిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తారండి. అబ్బో అది కూడా చేయాలా అంటారేమో, నాలాగా తెలియని వాళ్ళు ఉంటారని చెప్పేసి చేస్తున్నాను అంతే. ఒక గ్లాసు మినపగుండ్లకి 2 గ్లాసులు రాగులు తీసుకున్నాను. పావు గ్లాస్ ఏమో బియ్యం తీసుకున్నాను. ఒక చిటికెడు మెంతులు అయితే వేసుకొని 2-3 సార్లు వాష్ చేసుకొని రెండింటిని ఒక 5 అవర్స్ 5 గంటలు లేదా 6 గంటలు నానబెట్టుకొని మిక్సీ లేదా గ్రైండర్కి అయితే వేసుకొని రుబ్బుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా పిండి అయితే బాగా పులుసు ఉండిద్ది. అందులో మీ రుచికి సరిపడా ఉప్పు, కొంచెం వాటర్ వేసుకొని మామూలుగా రెగ్యులర్గా దోశ పిండి ఎలా అయితే కలుపుతామో అలానే కలుపుకోవాలి. పెనం బాగా హీట్ ఎక్కిన తర్వాత కొంచెం వాటర్ అలా చిలకరించుకొని దోశ అయితే వేసుకోవడం. టేస్ట్ అయితే చాలా బాగుంది. యూట్యూబ్ వాళ్ళు పెట్టే రూల్స్ ఏమో కానీ అసలు యూట్యూబ్ చెయ్యాలా వద్దా అర్థం అవ్వట్లేదు. స్టార్ట్ చేసాం కదా చేద్దామా అలానే అనిపిస్తుంది, లేకపోతే ఆపేద్దామా అనిపిస్తుంది. అస్సలు ఏం అర్థం అవ్వట్లేదు. దోశ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇందులోకి మునగాకు కారం, కొబ్బరి కారం, చట్నీ.